ఆ మళ్ళీ వంట గ్యాసు మంట. ఏమేం త్వరగా కాఫీ కాహేస్తే స్టవ్ కట్టే. ఏమండి కాఫీ ఏమండి కాఫీ కాఫీ అదే. కాఫీ పెట్టమనే దానికి చెప్పానండి. అది దాని గదిలోకి వెళ్ళి ఓ టెన్షన్ పడిపోతుంది. అసలు దానికి కాఫీ పెట్టడం వంట చేయడం వచ్చా రాదా? నాకు అదే డౌట్ గా ఉందండి. మీకు అదే డౌట్ వచ్చిందా? కదా. అయ్యో అయ్యో అయ్యో, ఆ వంటరాని దాన్ని మన కంట కట్టారు కదండి. నన్ను మోసం చేశారు, మిమ్మల్ని మోసం చేశారు, నా కొడుకుని మోసం చేశారు కదండి. అబ్బబ్బబ్బబ్బ, నీ సోకండాలు ఆపి అసలు విషయం ఏమిటో చెప్పే. నేను లోపలికి వెళ్ళానా, కాఫీ పెట్టావా అమ్మా అని అడిగాను. కాఫీ ఏంటత్తయ్యా, ఏకంగా వంటే చేసేసాను అందండి. అవ్వా, నేను బయటికి వెళ్ళలేదు, కూరగాయలు తేనేలేదు, వంట ఎలా చేసింది? అదే నాకు అనుమానంగా ఉందండి. ఈ తింగరు బుచ్చి మాటలు ఒకటి అర్థం కావడం లేదు. ఓ పని చేద్దాం, వంట చేశాను అంది కదా, చూపించు అందాం. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది. ఇప్పుడుంటుంది చూడండి దానికి. రండి 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 రండి. ఇదిగోండి చూడండి ఎన్ని వంటలు చేశాను. అమ్మా తయారు, ఇన్ని వంటలు ఎలా చేసావమ్మా? అబ్బా, ఆశ దోశ ఎవ్వరికీ చెప్పను, సీక్రెట్. ఇందులో ఏదో రహస్యం ఉందండి. ఆ రహస్యాన్ని ఎలాగైనా కనుక్కోవాలి. నిజమేనే, ఈ తెంగర బుచ్చిని ఓ మహారాణిలా రెచ్చగొట్టేస్తే అదే చెప్పేస్తుంది. పదండి పదండి. నిజమే. వంటే ఏమండి, మీరు కూరగాయలు తేలేదు, వంటగదిలోకి వెళ్ళలేదు, స్టవ్ వెలిగించలేదు, వంట రెడీ అయిపోయింది, కడుపు నిండా తినేసాము. ఏమండి, దాన్ని వంటలా చేసావే అంటే బ్రహ్మదేవుడి వరంతో చేశానత్తయ్యా అంది. నాకు డౌట్ అండి, అది మనిద్దరికి తెలియకుండా ఏ రెస్టారెంట్ నుంచైనా తీసుకొచ్చి పెట్టుండొచ్చు కదా. అందుకునేనే బిర్యానీ బాగా చూసిన వస్తుంది. మరి ఇందాకే చెప్పి చచ్చారు కాదే. మహిమ గురించి ఆలోచించాలి. ఏమండి, ఏదైనా అడిగితే బ్రహ్మదేవుడి వరం అంటుంది, మనమేమో వంట చేయలేదు. మొన్న ఆ రోజు మనందరం టూర్కెళ్ళినప్పుడు మాసిపోయిన బట్టలున్నాయి కదా, దీన్ని చుట్టు పట్టుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి ఆ మాసిపోయిన బట్టలన్నీ ఉతకమందాం. అప్పుడు బ్రహ్మదేవుడి మహిమతోనే ఉతుకుతుందో లేక ఇదే ఉతుకుతుందో తేలిపోతుంది కదా. పదండి. బట్టలు మొత్తం పెట్టక్కడ అది ఇంకా ఇంకా ఎందుకు మావయ్యా? అత్తే చెప్పుద్దే, కంగారు పడకు. ఈ బట్టలు మొత్తం ఉతికి ఇస్త్రీ అవ్వాలని కోరుకో. నీ బ్రహ్మదేవుడే చేస్తాడో ఆ బ్రహ్మదేవుడి బాబే చేస్తాడో చూస్తాను. నాకు బ్రహ్మదేవుడి కల్లోకి వచ్చి వరాలు ఇచ్చాడంటే మీరిద్దరు నమ్మట్లేదు కదూ. ఆ దేవుడిచ్చిన వరం పవర్ ఏంటో మీకు చూపిస్తాను. మీరు కూడా కళ్ళు మూసుకొని దండం పెట్టుకోండి. బ్రహ్మదేవుడా, ఈ బట్టలన్నీ ఉతికేసి ఇస్త్రీ చేసి చూసారా, నేను చెప్తే మీరిద్దరు నమ్మలేదు. చూడు.
అమ్మా అమ్మా నువ్విప్పుడు వరం కోరుకొని చాలా అలసిపోయావు గాని యాపిల్ ముక్క తిందువు గాని పద పదమ్మా పద పదమ్మా నువ్వు పద. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.